వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్రమ చొరబాట్లను ప్రోత్సహించే వారికి చెంపపెట్టు తగిలింది అనుకోవచ్చు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి ఎర్రతివాచి పరిచి స్వాగతం పలకాలా, అసాధారణ రక్షణలు కల్పించాలా అని ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. ఇప్పటికీ ఇక్కడ తిష్ట వేసిన వారిని ఎందుకు బయటికి పంపించకూడదు అని ప్రశ్నించింది. దేశంలో ఉండడానికి చట్టపరమైన అనుమతి లేని వారంతా చొరబాటుదారులేనని తేల్చి చెప్పింది. మన సొంత పౌరులు పేదరికంలో మగ్గిపోతున్నారని, పరాయి వ్యక్తులను భరించలేమని పరోక్షంగా స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది మన దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న రోహింగ్యాల గురించే. మానవ హక్కుల కార్యకర్త రీటా మాన్చందా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాబ్జీతో కూడిన ధర్మాసనం డిసెంబర్ 1వ తేదీన విచారణ చేపట్టింది. ఈ ఏడాది మే నెలలో ఢిల్లీలో కొందరు రోహింగ్యాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, తర్వాత వారి జాడ తెలియడం లేదని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. బాధితుల ఆచూకీ బయటపెట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఒకవేళ రోహింగ్యాలను వెనక్కి పంపించాలనుకుంటే చట్ట ప్రకారం నడుచుకోవాలని 2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను, ఉత్తర్వులను వారు ప్రస్తావించారు. దీనిపై ధర్మాసనం స్పందించింది. చొరబాటుదారులు సరిహద్దును దాటేసి మన దేశంలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తున్నారని ధర్మాసనం గుర్తు చేసింది. సొరంగం తవ్వుకొని కొందరు, కంచెను ఛేదించి కొందరు అక్రమంగా భారతదేశంలో అడుగు పెడుతున్నారు. భారతదేశంలోకి వచ్చారు కాబట్టి వారిని ఇక్కడి పౌరులుగా గుర్తించాలని, స్థానిక చట్టాలను వర్తింపజేయాలని కొందరు వాదిస్తున్నారు. ఆహారం, నివాసం, విద్య వంటి వసతులు కల్పించాలని అంటున్నారు. నిజంగా చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలకాలా, వారికి అన్ని రకాల వసతులు కల్పించాలా? ఇదెక్కడి చోద్యం అని ప్రశ్నించింది. చొరబాటుదారులను పక్కన పెట్టి మన దేశంలో పేదల బతుకులను బాగు చేయడంపై దృష్టి పెడితే బాగుంటుందని సూచించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పిటిషనర్ దాఖలు చేసే అర్హత రిట్మాన్ చందాకు లేదని, పోలీసుల అదుపులో ఉన్న రోహింగ్యాలు ఎవరు కోర్టును ఆశ్రయించలేదని పేర్కొన్నారు. రోహింగ్యాలకు సంబంధించి వచ్చిన పిటిషన్లను 3 భాగాలుగా విభజించి ఆ తర్వాత విచారణ చేపడతామని వెల్లడించారు. ఈ విషయంలో స్పష్టత వస్తే తదుపరి చర్యలు చేపట్టవచ్చునని సూచించింది. రోహింగ్యాలను శరణార్థులుగా గుర్తిస్తే వారికి ఎలాంటి రక్షణలు, ప్రయోజనాలు, హక్కులు కల్పించాలన్నది పరిగణలోకి తీసుకోవచ్చునని తెలియజేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపకాంత్ దత్తా, జస్టిస్ కోటేశ్వర్ సింగులతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. భారత్లో ఉన్న రోహింగ్యా శరణార్థులు విదేశీయులను తేలితే భారత చట్ట ప్రకారం తిరిగి పంపించాలని పేర్కొంది. ఒకవేళ అక్రమ వలసదారులే అయితే వారిని వెనక్కి పంపించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని వివరించింది. UNHCR జారీ చేసిన ఐడి కార్డులు కూడా వాళ్ళకి ఏ విధంగా కూడా సహాయపడకపోవచ్చునని చెప్పింది. మరోవైపు దేశంలో 12 రాష్ట్రాల్లో రోహింగ్యాలు ఉన్నారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వివరించాయి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో రోహింగ్యాలు ఉంటున్నాయని పేర్కొన్నారు. కానీ ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. రోహింగ్యాల తలనొప్పి భారత్కి 2012 నుంచే మొదలైంది. వాస్తవానికి ఇది భారతదేశానికి ఎలాంటి సంబంధం లేని సమస్య. మన దేశంలో రోహింగ్యాలకు ఎలాంటి సంబంధము లేదు. బంగ్లాదేశ్, మయన్మార్ల మధ్య నలుగుతున్న సమస్య ఇది. ప్రపంచంలో నేడు ఇస్లాం 2వ పెద్ద మతం. ప్రపంచంలోని 193 దేశాల్లో ముస్లిం మెజారిటీ దేశాలు 50 దాకా ఉన్నాయి. ఎవరికీ లేని బాధ ఒక్క భారత్కే ఎందుకు? రోహింగ్యాల పోషణ, రక్షణ భారాన్ని భుజాలకెత్తుకోవాల్సిన బాధ్యత భారత్కే ఎందుకు? ప్రపంచంలో మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి సంపన్న ముస్లిం దేశాలు ఉన్నాయి. అలాంటప్పుడు రోహింగ్యా ముస్లింలకు ఈ సంపన్న దేశాలలో ఎందుకు ఆశ్రయం లభించడం లేదు? దీన్ని బట్టి రోహింగ్యాలు ఎంత ప్రమాదకారులో అర్థం చేసుకోవచ్చు. మానవతావాదుల ముసుగులోని కొన్ని సంస్థలు రోహింగ్యాల మీద ఎక్కడ లేని ప్రేమను చూపిస్తూ భారత్ వీరికి ఆశ్రయం కల్పించాలని వాదిస్తున్నాయి. నిజంగా రోహింగ్యా ముస్లింలపై శ్రద్ధ ఉన్నట్లయితే వారికి సంపన్న ముస్లిం దేశాల్లో వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాటు చేయాలి. బ్రిటిష్ వారి కాలంలో మయన్మార్ పాలనాపరంగా భారత్లో కలిసి ఉండేది. ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందిన బెంగాలీ మాట్లాడే ముస్లింలు బర్మాలోని రకీన్ ప్రాంతంలో పనుల కోసం వలసపోయారు. వీరిని రోహింగ్యా ముస్లింలు అని పిలుస్తారు. వారి ఉన్మాద విద్రోహ వైఖరి కారణంగా మొదటి నుంచి వీరిని మయన్మార్ వాసులు అనుమానంగానే చూశారు. భారతదేశ విభజన సమయంలో రోహింగ్యాలు తమను తూర్పు పాకిస్తాన్లో కలపాలని డిమాండ్ చేశారు. రోహింగ్యాల కోరిక ఫలించకపోగా మయన్మార్ వీరిని తమ పౌరులుగానే గుర్తించలేదు. వారు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వలసదారులని ఆ దేశం చెబుతుంది. అయితే క్రమంగా రోహింగ్యాలు బర్మాకు సమస్యగా మారిపోయారు. తమ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆందోళన చేపట్టారు. అక్కడ బౌద్ధుల మీద దాడులు, అత్యాచారాలకు పాల్పడ్డారు. దీంతో మయన్మార్ బౌద్ధులు వీరిపై తిరగబడ్డారు. అక్కడి సైన్యం కూడా కఠినంగా వ్యవహరించడంతో రోహింగ్యాలు మయన్మార్ నుంచి వలసపోవడం ప్రారంభించారు.
పొరుగు ఉన్న థాయిలాండ్, మలేషియాలు వారిని తమ దేశంలోకి రానివ్వలేదు. దీంతో దాదాపు 7 లక్షల మందికి పైగా రోహింగ్యాలు బంగ్లాదేశ్కి పారిపోయారు. కానీ బంగ్లాదేశ్ రోహింగ్యాల ప్రవేశాన్ని పరిమితం చేయడంతో వారి దృష్టి భారత్ మీద పడింది. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించడం మొదలైంది. భారత్లో దాదాపు 40,000 మంది రోహింగ్యాలు ఉండొచ్చని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ ఈ చొరబాటుదారుల సంఖ్య లక్షల్లో ఉంటుందని అంచనా. వివిధ మార్గాల్లో మన దేశంలోకి ప్రవేశించిన వీరంతా వివిధ రాష్ట్రాలు, నగరాల్లో వేగంగా విస్తరించారు. విచిత్రంగా హైదరాబాద్ పాత బస్తీ రోహింగ్యాలకు స్థావరంగా మారిపోయింది. బాలాపూర్, చాంద్రాయణిగుట్ట, కాలాపత్తర్, ఫలక్నామా, భార్కస్, షాహీన్ నగర్ తదితర ప్రాంతాల్లో అక్రమంగా స్థిరపడ్డారు. పాత బస్తీలో 1200 రోహింగ్యాల కుటుంబాలు ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ వీరి సంఖ్య వేలలోనే ఉంటుంది. సరిహద్దు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, అస్సాం మీదుగా రైలు లేదా బస్సుల్లో ప్రయాణించి ఇక్కడికి వచ్చేశారు. వీరిలో చాలా మంది స్థానికుల్లో కలిసిపోయారు. పైగా రేషన్ కార్డులు, ఆధార్, పాన్ కార్డులు కూడా సంపాదించారు. వీటి ద్వారా పాస్పోర్ట్లు కూడా పొందుతున్నారు. ఎంఐఎం ఓటు బ్యాంక్ రాజకీయాలకు తోడు స్థానికంగా రోహింగ్యాలకు అండగా నిలిచే సంస్థలు కూడా ఉన్నాయి. రోహింగ్యాల ఓటర్ల జాబితాలో చేరడం ద్వారా ఎన్నికలను కూడా ప్రభావితం చేస్తున్నారని బయటపడింది. ఇటీవల బీహార్, పశ్చిమ బెంగాల్ నిర్వహించిన ఎస్ఐఆర్లో అంటే సర్లో రోహింగ్యాల ఓట్లను ఏరివేశారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటి ఓట్లను గుర్తించారు. స్థానికంగా నేరాల్లో కూడా రోహింగ్యాల ప్రమేయం బయటపడుతోంది. కానీ రోహింగ్యాల్లో అరాచక శక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, ఉగ్రవాదులకు స్లీపర్ సెల్స్ గా కూడా పనిచేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో అక్రమంగా చొరబడిన వారికి శరణార్థులుగా ఉండే హక్కు లేదు, వర్తించదు. రోహింగ్యాలు శరణార్థులు కాదు కాబట్టి శరణార్థులకు ఉండే హక్కులు వీరికి వర్తించవు. శరణార్థుల స్థితిగతులపై 1951 నాటి అంతర్జాతీయ తీర్మానంపై భారత్ సంతకం చేయలేదు. శరణార్థుల పట్ల అనుసరించాల్సిన విధి విధానాలపై 1967లో కుదిరిన ప్రోటోకాల్ని మన దేశం ఆమోదించలేదు. రోహింగ్యాల వల్ల దేశ భద్రత తీవ్ర ప్రమాదంలో పడుతుందనేందుకు అనేక ఆధారాలున్నాయి. భారతీయ భద్రతా సంస్థలు ఆ మేరకు పూర్తి సాక్ష్యాలు సేకరించాయి. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలున్న కొందరు రోహింగ్యాలు సరిహద్దుల ఆవల నుంచి అందుతున్న సంకేతాల ప్రకారమే జమ్మూ, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు భారతీయ భద్రతా విభాగాల వద్ద సమాచారం ఉంది. ఇలాంటి వారి వల్ల దేశ అంతర్గత భద్రత పెను ప్రమాదంలో పడుతోంది. సోకాల్డ్ మానవతావాదులకు భారత పౌరుల సంక్షేమం కన్నా రోహింగ్యాల బాగోగులే ముఖ్యం. ఉగ్రవాదులతో సంబంధాలున్న రోహింగ్యాలు భారత్లో అక్రమంగా స్థిరపడితే జాతి భద్రతకు తూట్లు పడతాయి. వీళ్లకు దేశం పట్టదు, జాతి సంక్షేమం గిట్టదు. అసలైన దేశ పౌరుల సంక్షేమం సంక్షోభంలో పడుతోంది. రాజ్యాంగంలోని 14వ అధికరణ చట్టం ముందు అందరూ సమానులేనని చెప్తోంది. ప్రాణరక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ గురించి 21వ అధికరణ ప్రస్తావిస్తోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటు దేశంలో ఏ ప్రాంతానికైనా నిరభ్యంతరంగా వెళ్లేందుకు, నివాసం ఉండేందుకు, స్థిరపడేందుకు రాజ్యాంగంలోని 19వ అధికరణ వీలు కల్పిస్తుంది. అయితే సరిహద్దులు దాటుకుని దేశంలోకి చొరబడిన అక్రమ వలసదారులందరికీ భారత పౌరులకు వర్తింపచేసే హక్కులు ఉండాలనడం అసమంజసం. అక్రమంగా దేశంలోకి చొచ్చుకు వచ్చిన వారంతా తమకు ఆ హక్కులు వర్తింపజేయాలని వాదించడం అర్ధరహితం. మన రాజ్యాంగం ప్రవచించిన ప్రాథమిక హక్కులు చాలా వరకు భారత పౌరులకే వర్తిస్తాయి. 1946 విదేశీయుల చట్టంలోని సెక్షన్ 3 కేంద్ర ప్రభుత్వానికి విదేశీ పౌరులను గుర్తించడానికి, నిర్బంధించడానికి, బహిష్కరించడానికి అనుమతిస్తుంది. అయితే 1920 పాస్పోర్ట్ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం అక్రమ విదేశీయుల్ని బలవంతంగా తొలగించే అధికారం ఉంది. ఇంకా శరణార్థుల స్థితి, వారి రిజిస్ట్రేషన్ ని నిర్ణయించే సమయంలో కూడా వారిని అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి అధికారులకు విస్తృతమైన అధికారాలున్నాయి. చివరగా 2019 పౌరసత్వ సవరణ చట్టం ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో హింసించబడిన హిందూ, సిక్కు, క్రైస్తవ, పార్సీ, జైన, బౌద్ధ వలసదారులను మాత్రమే రక్షిస్తుంది. శరణార్థులు అక్రమ వలసదారులు పౌరులు కానీ వారిని రక్షించడానికి రాజ్యాంగ రక్షణలు, అంతర్జాతీయ చట్టం సూత్రాలను తరచుగా ఉపయోగించే న్యాయ వ్యవస్థకు ఈ చట్టాలు పెద్దగా సహాయపడలేదు. దేశ పౌరులను కాపాడుకోవడం భారత ప్రభుత్వం ప్రాథమిక విధి. పౌరుల రక్షణకు విఘాతం కలిగించే ఏ విధానమైనా అహేతుకమైనదే. కాబట్టి పౌర భద్రతకు తొలి ప్రాధాన్యతనిచ్చి పరిస్థితి పూర్తిగా చేతులు దాటిపోకముందే రోహింగ్యాలను ప్రభుత్వం వెనక్కి తిప్పి పంపాలి. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.